నెల్లూరు జిల్లా కాలువై మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చల్ల రఘురామిరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన వైసీపీ మీడియా సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నీ రాజకీయానికి నీ ఉనికికి మూల కారణం ఎవరో నీకు తెలుసు, మండల ప్రజలకు తెలుసు. ఈ రోజు ప్రజలు ఎవరి రాజకీయం కోరుకుంటున్నారో నీకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు అనుకోకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి తప్పనిసరిగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న గౌరవ జెడ్పీటీసీ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక పదాన్ని వాడాడు. అది కొంచెం బాధాకరంగా ఉంది. ఏంటంటే ఇసుక దందా చేసుకునేదానికే రఘురామిరెడ్డికి మండల కన్వీనర్ పదవి. మిత్రమా అనిల్ కుమార్ రెడ్డి, నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో, నేను ఎలా ఉన్నానో, ఎలా ఈ సమాజంలో ఒక నాయకుడిగా వచ్చానో మీకు చాలా బాగా తెలుసు. తెలిసి కూడా మీరు ఆ మాట మాట్లాడారంటే ఒక పదవి కోసం దిగజారిపోయే వ్యక్తిత్వం రఘురామిరెడ్డి. ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు సరే మీ ఆలోచనలో జ్ఞాపకాలు లేవేమో, అందుకని కొంచెం పాత జ్ఞాపకాలు కొన్ని చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను టీచర్గా ఉన్నప్పుడే కలువాయి మండల రాజకీయంలో తెలుగుదేశం పార్టీలో అత్యంత ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో వరుస అపజయాలతో రాజకీయ మనుగడే లేకుండా వెళ్ళిపోయే పరిస్థితులు మీకు వచ్చినప్పుడు మన ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి సాన్నిధ్యంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని మీరు చెప్పినప్పుడు స్థానిక ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలోకి మీరు రావడాన్ని ఇష్టపడినప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా నేను కూడా అప్పటి శాసనసభ్యులు కొమ్మెల లక్ష్మీనాయుడు గారితో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో చేర్పించేదానికి నా వంతు ప్రయత్నం నేను చేశానా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు వేరే వాళ్ళ ద్వారా ప్రయత్నం చేశారు. నా ఒక్కడి వల్ల మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారని నేను చెప్పట్లేదు. మళ్ళీ ఏదో ఆయనగా మీరు ఏదో మాట్లాడతారు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కలువాయి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు వద్దు మిమ్మల్ని అని అనుకుంటూ ఉన్నప్పుడు నేను అందరికీ నచ్చచెప్పి అప్పటి మా నాయకుడు కొమ్మెల లక్ష్మీనాయుడు గారితో మాట్లాడి మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు నా ప్రయత్నం నేను చేశానా లేదా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ తర్వాత మండల ఎలక్షన్స్ వచ్చాయి, ఎంపీపీ ఎలక్షన్స్. మీరు బద్వేల్లో ఎంపీటీసీగా పోటీ చేశారు. ఆ సమయంలో నేను కర్ణాటక చన్నపట్నంలో ఒక కాంట్రాక్టర్గా ఉన్నాను. ఆ బద్వేలకు సంబంధించినటువంటి సుమారు 50 మంది వ్యక్తులు నా దగ్గర పనిచేస్తుండేవాళ్ళు. మీరు ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు నేను కూడా మీకు సపోర్ట్ చేసేదానికి ఇక్కడికి వస్తే మీరు బద్వేలో ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు, నేను కలువాయిలో ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు మీ మామగారైనటువంటి గౌరవనీయులు సల్లా సుబ్బరామరెడ్డి గారు నా ఇంటికి వచ్చి రగా కొంచెం ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి, నువ్వు ఒకసారి బద్వేలకు వచ్చి ఆ సమస్యను సాల్వ్ చేస్తే కానీ కొంచెం ఏదో నాకు అనుమానంగా ఉందని చెప్పిన మాట వాస్తవా కదా ఒక్కసారి మీ మామగారిని అడగండి. అప్పుడు నేను బద్వేలకు వచ్చి నిన్న చెప్పారు మీరు 30 సంవత్సరాల పరిచయం బద్వేల వెంకటరెడ్డి గారని. ఆ వెంకటరెడ్డిని మీకు పరిచయం చేసిందే నేను. ఆయన కూడా ఒక టీచర్గా ఉంటూ తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నాడు, తెలుగుదేశం నాయకుడిగా ఉన్నారు. ఆ రోజు మీరు కాంగ్రెస్ నుండి తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు మీకు పరిచయం చేసిన వ్యక్తి నేను. ఆ రోజు నేను బద్వేలకు వచ్చి
నా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి యువత అంతా సుమారు ఒక 20-30 మంది యువకులు వచ్చి అన్నా మీరు ఒకసారి మీతో మాట్లాడాలంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడినప్పుడు మీ మామగారు నా పక్కనే ఉన్నారు. అన్న మా గ్రామంలో మాకు ఒక లైబ్రరీ ఏర్పాటు చేయండి, మేము యువకులం అంతా మీకు ఏకగ్రీవంగా అంటే మేమందరం కలిసి మీకు సపోర్ట్ చేస్తామని అన్నప్పుడు అప్పటికప్పుడు లైబ్రరీలు ఏర్పాటు చేయడము, లేకపోతే ఇంకోటి మనం ఎలక్షన్లు హామీలు ఇస్తాం మీకు తర్వాత చేస్తాము తప్పకుండా ఇప్పుడు మాకు సపోర్ట్ చేయండి అని చెప్తారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. వాళ్ళు అడిగిన 5 నిమిషాల్లో నా జేబులో నుంచి 25,000 రూపాయలు తీసి, ఆ రోజుల్లో 25,000 అంటే ఇప్పుడు లైబ్రరీ రాదు, ఆ రోజుల్లో 25,000 సంవత్సరం రోజులు మీరు ఎన్ని పత్రికలైనా ఎన్ని వీక్లీలైనా వేసుకొని లైబ్రరీ నడుపుకోండి, సంవత్సరం లోపల మేము మీకు ప్రత్యేకంగా ఒక లైబ్రరీ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తామని 5 నిమిషాల్లో నిర్ణయం తీసుకొని ఆ రోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని ఎంపీటీసీగా గెలిపించి ఇక్కడ గెలిచినటువంటి ఎంపీటీసీలు ఎవరో కిడ్నాప్ చేస్తారు తీసుకెళ్తారంటే వాళ్ళని నా దగ్గర పెట్టుకొని నా 2 చేతులతో ఎంపీటీసీలు పట్టుకొని తీసుకొచ్చి అక్కడ మీ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు మీ పక్క నుండి చేసినటువంటి వ్యక్తిని నేను ఆ రోజే నాయకుడిని. ఈరోజు మీరు కొత్తగా నాకు ఈ కన్వీనర్ పదవి గురించి మీరు మాట్లాడాలనుకున్నారంటే నాకు అది ఆశ్చర్యపడాలో లేకపోతే నవ్వుకోవాలో నాకు అర్థం కావడం. ఆ రోజు నేను టీచర్ని కాబట్టి నేను వెనకుండి మీలాంటి వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేస్తూ మీలాంటి వాళ్ళని నాయకులుగా చేసినటువంటి వ్యక్తిని నేను. సరే, ఇదంతా పెద్దపాల శిక్షలో చరిత్ర, అవన్నీ మీకు జ్ఞాపకం ఉంటాయో లేవో. ఈ మధ్య ఇటీవల జరిగినటువంటి సాంఘిక శాస్త్రంలోని కొత్త చరిత్ర చెప్తాను, అది కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది. తర్వాత మీరు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. ఒక టైంలో వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి బెంగళూరులో సుమారు 4 నెలలు 5 నెలలు నా దగ్గరికి వస్తూ మన ఇద్దరికి మంచి స్నేహితం ఏర్పడింది, నేను కాదన్నా. నా దగ్గరికి వస్తూ నాకు సపోర్ట్ చేయి అని అంటే నేను కాంగ్రెస్ పార్టీకి రావడం నాకు ఇష్టం లేదని మీకు చెప్పినాను. నేను తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తిని, నాకు ఇష్టం లేదంటే నా కోసం మీరు సపోర్ట్ చేయాలి. అట్లా అంటే నేను రావాలంటే మీరు ఒక హామీ ఇస్తే నేను ఖచ్చితంగా వస్తానని మీరు అడిగిన విధానం నాకు అప్పట్లో, సరే మనం రాజకీయాల నుంచి వచ్చాం కదా, సరే అడుగుతున్నారు, గ్రామం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పే ఉద్దేశంతో నా బంధువులైనటువంటి మేకపాటి కుటుంబానికి నువ్వు సర్పంచ్ పదవి ఇస్తే నేను వచ్చి నీకు సపోర్ట్ చేస్తానని చెప్పిన మాట వాస్తవా కాదా? దీని సాక్ష్యాధారాలు మొత్తం ఉన్నాయి, నేను చెప్పించున్నాను. నేను కూర్చొని 2-3 మీటింగులు కూర్చొని మాట్లాడుకుని ఉన్నాం అక్కడ. ఆ మీటింగుల్లో మనకు వేరే వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు సాక్ష్యం కూడా చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లేరని మీరేమన్నా నేను చెప్పలేదంటారేమో, పొరపాటు మళ్ళీ మీరు కులవాయి తల్లి మీద ప్రమాణం అంటే నేను ఎక్కడికి వచ్చి అవి నేను నిరూపించాలి, కష్టం. నేను ఆల్రెడీ వాళ్ళ చేత చెప్పించేశాను. మీరు ఒప్పుకొని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత కొంత విభేదాలు సృష్టించారు. ఎవరు సృష్టించారో మనకు తెలియదు. ఆ విభేదాల్లో పోటీ చేయడము, మేము సర్పంచ్కి గెలవడం జరిగింది. సంతోషం, మేము సర్పంచ్కి గెలిచే దాంట్లో మీరు నాకు సపోర్ట్ చేశారు, నేను కాదంటాం లేదు. అంతకు ముందే మీరు నాయకుడిగా ఎదిగేదానికి నేను సపోర్ట్ చేశాను. సరే, సర్పంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం, మనందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం, అప్పటి శాసనసభ్యుల ద్వారా మళ్ళీ ఇక్కడ ఈ మండలంలో స్థానిక ఎన్నికలు రావడం జరిగింది. ఈ స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు రిజర్వేషన్స్ వచ్చిన విధానం మీకు తెలుసు, నాకు తెలుసు. తర్వాత మళ్ళీ ఆ రిజర్వేషన్స్ మార్పు జరిగినాయి. అవి ఎలా మారినాయనేది ఇప్పుడు అప్రస్తుతం. సరే, మారిన తర్వాత కూడా మీకు జడ్పీటీసీగా
రామనారాయణ రెడ్డి గారు, గౌరవ పెద్దలు రామనారాయణ రెడ్డి గారు మీకు జడ్పీటీసీగా పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. మండలం అంటే ఎంపీటీసీలు కూడా మీరే కావాలని అడిగిన మాట వాస్తవం. నేను నాకు లేకుండా జడ్పీటీసీ ఇచ్చిన తర్వాత నాకు వేరే ఒక పదవి ఆదర్శం లేకుండా ఉంటే ఎలా సార్ నేను అడిగినప్పుడు తప్పనిసరిగా ఎంపీపీ పదవి నీ యొక్క కలువాయి 2వ సెగ్మెంట్లో నీకు నచ్చిన వాళ్ళని పెట్టుకో అని చెప్పిన మాట వాస్తవమా కాదా? 1వ సెగ్మెంటు మన ఇద్దరిని కలిపి పెట్టమన్నారు, 2వ సెగ్మెంటు నన్ను పెట్టమన్నారు. తోపుగుంట ఇక్కడ ఉన్నారు తోపుగుంట నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు. అప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. తోపుగుంట మా మిస్సెస్కి ఎంపీటీసీ టికెట్ రామనారాయణ రెడ్డి గారు చెప్పారా లేదా? తోపుగుంట నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మీరైతే తప్పనిసరిగా మేము యునానిమస్గా ఇస్తామని చెప్పారు, అలా చెప్పారు. సరే, ఇది జరిగిన తర్వాత మీరు నా దగ్గరికి ఎన్నిసార్లు మీరు మాట్లాడారు? నా దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడారంటే, రఘు నీకు మండలం ఇష్టం లేదు, మండల రాజకీయం చేయాలంటే నువ్వు ఇష్టపడవు కదా, నీకు పంచాయతీ మీదే కదా ఎక్కువ ఇష్టము, పంచాయతీలో నీకు నచ్చిన వ్యక్తిని సర్పంచ్గా పోటీ పెట్టుకో, నీకు నచ్చిన వ్యక్తిని మొత్తం నీకు నచ్చిన వాళ్ళని వార్డు మెంబర్లుగా పెట్టుకొని చేసుకో, మండలం మాకు వదిలేసి పంచాయతీ మేము రాము అని చెప్పిన మాట వాస్తవమా కాదా? మీరొక్కరే కాదు మిత్రమా, మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కలువాయమ్మ తల్లి మీద కూడా ప్రమాణం చేస్తున్నారు ఆ రోజు. నేను దానికి వాస్తవంగా నాకు ఆ రోజు వ్యాపారాలు ఎక్కువ ఉన్నాయి, కొంత నాకు వేరే రకమైనటువంటి పనులు ఒత్తిడి వల్ల మండలంలో నేను రాజకీయం చేసి చాలా సంవత్సరాలు అయింది. దానివల్ల సరే అతను ఒక రాజకీయ నాయకుడిగా ఇక్కడ జడ్పీటీసీగా ఉంటున్నాడు కాబట్టి ఆ రోజు ఆ ఇక్కడ ఇచ్చినటువంటి 2వ సెగ్మెంట్ నీకు నచ్చిన వ్యక్తినే పెట్టుకో అనిల్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను చెప్పిన మాట వాస్తవమా కాదా? ఆ పెట్టడంలో నేను ఒక కండిషన్ పెట్టాను. అంతకుముందు జరిగినటువంటి ఎంపీపీ ఎలక్షన్స్లో కలువాయి 2 ఎంపీటీసీలు నీవు సహాయం చేసి గెలిపించు అని నాకు వదిలేస్తే, ఇక్కడ నీకు సంబంధించి కానీ నీవు నిలబెట్టినటువంటి ఎంపీటీసీలకు సంబంధించి కానీ ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా మొత్తం 2 ఎంపీటీసీలకి నా సొంత డబ్బులతో ఇక్కడ రాజకీయం చేసి గెలిపించి ఆ రోజు శిల్పం సంపూర్ణమనేవని మనం ఎంపీపీగా చేయడం జరిగింది. ఇప్పుడు నేను మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడారు. ఆయన నన్ను ఇప్పుడున్నటువంటి లక్ష్మీదేవి గారికి ఎంపీటీసీ అవకాశం ఇవ్వమని నన్ను అడిగారా లేదా? నేను పదవే మీకు వదిలేసినాను, సరే ఎవరైతే ఏముంది. అలాగే లక్ష్మీదేవి అప్పుడే కార్తీక్ వాళ్ళ భర్త కార్తీక్ అనే అబ్బాయి నాకు సన్నిహితంగా నా దగ్గర పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి, పంచాయతీ ఆఫీసులో మేము మా మిస్సెస్ సర్పంచ్ ఉన్నప్పుడు పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి, వాళ్ళ భార్య అయినటువంటి లక్ష్మీదేవి అనే అమ్మాయిని నేను ఎంపీటీసీగా నిలబెట్టేదానికి ఒప్పుకొని ఆ అమ్మాయిని పెట్టండి అని మీకు చెప్పాను. ఆ తర్వాత సాక్ష్యం కావాలంటే రేపు తీసుకొచ్చి పలికిస్తాయి. పేర్లు చెప్పి అందరినీ ముగ్గులోకి లాగడం నాకు ఇష్టం లేదు. అన్న మంచి మనసు చేసుకో, శిల్పం సంపూర్ణమనేకి అనుభవం ఉందంట, ఆమె ఎంపీపీగా చేస్తున్నారు, ఆమెనే మళ్ళీ కంటిన్యూ చేస్తామని అంటున్నారు. మీరు ఒక మాట ఒప్పుకుంటే ఆమెకి బీఫలం తీసుకుని వస్తారు అంటే, నేను మాట ఇచ్చాను లక్ష్మీదేవి అనే ఆమెకి, వాళ్ళ భర్తకు మాట ఇచ్చాను, ఆమె ఎంపీటీసీగా పోటీ చేయాలి. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత నాకు తప్పడం నాకు నచ్చదు. కాబట్టి దయచేసి ఆ టాపిక్ తీసుకురావకండి.
అది వదిలేసేయండి, ఆమె పోటీ చేస్తుందని. ఆమెను పోటీ చేయించడం జరిగిందంటే ఆ సెగ్మెంట్ నాకు ఇచ్చారా, నన్ను నాయకుడిగా గుర్తించి ఇచ్చారా అప్పటి ఎమ్మెల్యే గారు? లేదా సరే నన్ను నాయకుడిగా గుర్తించకపోతే మీరందరూ వచ్చి నన్ను ఎందుకు పలానామని పెట్టుకుంటాము, ఈమెను వద్దు ఆమెను వద్దు అని మీరు ఎందుకు చెప్పారు? అంటే నేను ఆ రోజే నాయకుడిని మీరు ఒప్పుకుంటారు కదా. ఒక మండల ఎంపీపీ స్థానాన్ని ఖరారు చేసే స్థాయిలో నేను ఆ రోజు ఉన్నానంటే ఆ రోజుల్లోనే ఈరోజు ఒక కన్వీనర్ పదవి కోసం నేను దిగజారి ఇసుకతోలే వ్యక్తిగా మీకు కనిపిస్తున్నాను. సరే సరే ఆ ఎలక్షన్లో కూడా మీరేమన్నా కలువాయి టౌన్లో రెండు ఎంపీటీసీలకి ₹1 అయినా మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టారా? మొత్తం నేనే ఖర్చు పెట్టి నేనే ఇద్దరిని గెలిపించి ఇనానమస్ కూడా చేయించాను మిత్రమా. ఒకటో సెగ్మెంట్ కలువాయి చరిత్రలో ఇంతవరకు లేదు ఇనానమస్. అప్పటి తెలుగుదేశం నాయకత్వాన్ని నాకు ముఖ్యమైనటువంటి స్నేహితులందరినీ అడిగి ఇనానమస్ చేయించాను. మీరు ఒక మాట అన్నారు, మా మీద బురద చల్లారు బెంగళూరులో కూర్చొని. కానీ స్థానిక ప్రజలు మమ్మల్ని ఒక నాయకుడిగా, ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తిగా గుర్తించి నాకు ఓట్లేసి నన్ను గెలిపించారని మీరు అన్నారు. ఎన్నిసార్లు నాకు ఎమ్మెల్యేగా చెప్పించారండి, జడ్పీటీసీగా పోటీ చేసినటువంటి వ్యక్తులు వ్యక్తులా చేయించమని చెప్పించారా లేదా? మీకు అంత బలమైన నాయకులు అయి ఉంటే, అంత బలమైన వ్యక్తులు అయి ఉంటే ఎందుకు నా దగ్గరికి అన్నిసార్లు తిప్పించారు? నన్ను ఎందుకు వాళ్ళని నిలబడిన వాళ్ళ ఇంటికి అన్నిసార్లు పంపించారు? తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చినా చెప్పించింది పిచ్చిరెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడినటువంటి వ్యక్తిని విత్డ్రా చెప్పించింది పిచ్చిరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడినటువంటి వ్యక్తి ఎవరి మాట వినకపోతే నన్ను ఎన్నిసార్లు పంపించారు? అప్పటి నాయకుల చేత నాకు ఎన్నిసార్లు చెప్పించారు? అంటే నేను ఆ రోజుల్లో బలమైన నాయకుడిని మీరు ఒప్పుకున్నారు కదా. సరే అది అయిపోయింది. తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. పంచాయతీ ఎలక్షన్స్లో ఎస్టీ రిజర్వేషన్స్ సర్పంచ్ మీరు నాకు ప్రమాణాలు చేస్తున్నారు, కలవాయమ్మ దేవత సాక్షిగానే ప్రమాణం చేస్తున్నారు, కుటుంబ సభ్యులు కూడా చేస్తున్నారు. ఆ నమ్మకంతో నేను ఎస్టీ సర్పంచ్గా ఒకరిని నిర్ణయించుకొని వైస్ ప్రెసిడెంట్గా ఇంకొక వ్యక్తిని, నా బంధువుని నిర్ణయించుకొని నేను నామినేషన్స్కి అంతా రెడీ చేసుకున్న సమయంలో మనం మళ్ళీ ఒక మీటింగ్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ మీటింగ్లో మళ్ళీ మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కొంతమంది. సర్పంచ్ ఓకే అంటే సర్పంచ్ నువ్వే పెట్టుకో, వైస్ ప్రెసిడెంట్ పలానా ఆయన వద్దు, అమ్మను వైస్ ప్రెసిడెంట్గా పెట్టండి, మేము పంచాయతీ ఆఫీస్కి రాము, నీ ఇష్టం వచ్చినట్టు పంచాయతీ అభివృద్ధిలో నువ్వు చేసుకో అన్నట్టు మాట్లాడారు. నాకు ఈ పంచాయతీ మీద ఉండేటటువంటి అభిమానము, ప్రేమతో, ఈ పంచాయతీ ప్రజలు కష్ట సమయంలో నన్ను వెన్నంటి ఉండి నన్ను గెలిపించినటువంటి అభిమానంతో నేను ఆ రోజు ప్రతిపక్ష సర్పంచ్గా ఉండి పెద్దగా చేశాను. ప్రతిపక్ష సర్పంచ్గా ఉండి జిల్లాలో ఉత్తమ సర్పంచ్గా మా కుటుంబ సభ్యులైనటువంటి నా శ్రీమతిని ఉత్తమ సర్పంచ్గా ఎన్నికయ్యే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశాను. అది నాకు సంతృప్తి లేక ఇంకా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి నేను అన్నీ సిద్ధం చేసుకున్నప్పుడు మీరు మళ్ళీ రాజకీయం మొదలుపెట్టి నన్ను పిలిపించి వైస్ ప్రెసిడెంట్ అడిగారు మీరు. అది చాలా పెద్ద చరిత్ర, అవన్నీ ప్రెస్ మీట్లో చెప్పడం జరగదు, వీలు కాదు. ఆ చరిత్రలో వైస్ ప్రెసిడెంట్ మీరు అడిగినప్పుడు నేను అప్పటి నాయకులు గౌరవ పెద్దల ముందు, సార్ ఎస్టీ అమ్మాయిని నేను సర్పంచ్గా పెట్టి వైస్ ప్రెసిడెంట్గా ఒక వ్యక్తిని చూపించాను డైరెక్ట్ అప్పటి శాసనసభ్యుల వారి ముందు. ఈ మాగిరెడ్డి కృష్ణారెడ్డి అనే వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్గా పెడితే మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేదానికి వీలవుతుందా?
నన్ను పంచాయతీ ఆఫీసులోకి రానివ్వకూడదు, నేను కుట్రతో ఈ విధంగా చేస్తున్నాను అని అంటే ఆ రోజు లేదు సార్, ఆయనకి పంచాయతీలో మేము అడ్డుకోమని మీరు ప్రమాణం చేసి మాట్లాడడంలో మిమ్మల్ని ఒక 10 పేర్లు తెచ్చి ఇవ్వమని నా చేతికి చెప్తే అందులో రఘుయే సెలెక్ట్ చేస్తారు. నేను వైస్ ప్రెసిడెంట్ సర్పంచ్గా ఎస్టీ క్యాండిడేట్ పెట్టి వైస్ ప్రెసిడెంట్గా ఇతన్ని పెట్టే పరిస్థితి అయితే నాకు వద్దు, ఆ పదవులే నాకు అవసరం లేదని నేను వదిలేస్తూ ఎస్టీ కాలనీలో వీళ్ళకి ఎవరున్నారు సార్ సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తులు అని అంటే 10 మందిని తీసుకొస్తామని అన్నారు. మీరు 10 మంది కాదు 5 మందిని తీసుకురమ్మన్నాడు సార్. నేను సంతోషంగా అన్ని పదవులు వాళ్ళకి ఇచ్చేసి నా వ్యాపారాలకు వెళ్ళిపోతానని చెప్పిన. ఆ రోజు మీరు 5 మంది పేర్లు నా చేతికి అప్పుడు శాసనసభ్యులు ఇవ్వమని చెప్పిన మాట వాస్తవా కాదా? నేను నాయకుడిని కాకపోతే మీరంత బలమైన నాయకులుగానే అయితే మిమ్మల్ని పేర్లు నా దగ్గర ఇచ్చి నా చేత సెలెక్ట్ చేయించుకోమని ఎందుకు చెప్తారు? మీరు 5 పేర్లు తీసుకొని నా దగ్గరికి వచ్చారా లేదా? 5 పేర్లు స్లిప్ తీసుకొని వచ్చారా లేదా? 5 పేర్లు తీసుకొని నా దగ్గర ముందు పంపించారు. మీరు పంపించిన తర్వాత నేను చూశాను, అందులో ఒకే ఒక్క వ్యక్తి ఇప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి పెంచలమ్మ ఒక్క వ్యక్తి ఎలిజిబుల్ ఫర్ సర్పంచ్ క్యాండిడేట్. మిగతా 4 ఉన్న 5 పేర్లు ఇవ్వాలి కాబట్టి మీరు పేర్లు ఇచ్చారు. నేను నవ్వుకొని దాన్ని నా దగ్గర పెట్టుకున్నప్పుడు మీరే నా ఇంటికి వచ్చారు. నా ఇంటికి వచ్చి అది సెలెక్ట్ చేయండి రఘు, నామినేషన్స్ అంతా రెడీ చేసుకుంటామనంటే నేను నవ్వుతూ నీతోనే అన్నాను, ఎందుకండి అనిల్ గారు ఒక్క మనిషి ఉంది మీకు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసేదానికి, ఇదంతా ఎవరు వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా అయితే చెప్పండి అని చెప్తే ప్లీజ్ రఘు అని అన్నారు. మీరు అంటేనే ఆ పెంచలమ్మకి టిక్కు పెట్టి సంతకం పెట్టబోతుంటే ఎందుకు సంతకం అన్నారు? మళ్ళీ మీరు మన అధినాయకత్వం దగ్గర ఇబ్బంది పడతారు, రఘుకు చెప్పారా, రఘు ఒప్పుకున్నాడా లేదని అడిగితే మిమ్మల్ని మీరు ఇబ్బంది పడతారని రఘు అని సంతకం చేసి పోటీ చేసుకొని పదవులన్నీ స్వీకరించుకోండి, నాకు అటువంటి పదవులు అవసరం లేదని ఆ రోజుల్లో నేను వదిలేశాను మిత్రమా అనిల్ కుమార్ రెడ్డి. పదవులు సృష్టించాను. టీచర్గా ఉన్నప్పుడే బీఫారాలు తెచ్చి ఇక్కడ ఎంపీటీసీలు నిలబెట్టి గెలిపించినటువంటి వ్యక్తిని. మీకు పదవులు కల్పించాను, మీ పదవులు తెచ్చుకునేదానికి సహాయపడినాను. మీరు రాజకీయంగా ఎదిగేటటువంటి ప్రతి మెట్టు మీద నా కష్టం ఉంది. మీ రాజకీయ ఎదుగుదలకి నా వ్యాపారాలు, నా కుటుంబాన్ని కూడా వదిలేసుకొని వచ్చి ఇక్కడ మీకోసం పనిచేసినటువంటి రోజులున్నాయి. అటువంటి మిత్రత్వంలో ఉన్నటువంటి మనం ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో కూడా మీకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన ఇద్దరు నాయకులుగా ఉంటూ ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధితో ఉన్నప్పుడు మీ దగ్గర కొంతమంది వ్యక్తులు చేరి మనకు అపఖ్యాతి తెచ్చే పరిస్థితులు తీసుకువస్తూ ఉంటే నేను మీతో స్వయంగా అన్నాను, అనిల్ ప్రజల్లో మనకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. కొంతమంది వ్యక్తుల వల్ల మనము రాజకీయంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కరెక్ట్ చేసుకోవాలని మీకు చెప్పాను, కానీ మీరు నా మాట లెక్క చేయలే. నా దగ్గర అన్నీ చేపించుకున్నారు, నాకు ఇచ్చినటువంటి పదవులు కూడా తీసుకున్నారు. అడిగితే మీకు ఇచ్చాను, కానీ రాజకీయంగా మనకి ఇబ్బంది తెచ్చే పరిస్థితులు ఈ మండలంలో జరుగుతున్నాయని చెప్పినప్పుడు మీరు నా మాట వినలేదు. కాబట్టే అధికార పార్టీ ఇంకా 2.5-3 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను మీతో విభేదించి బయటకు వచ్చి, అధికార పార్టీ కోసం నేను ఉండలేదు. ఆయన పక్కన కూర్చొని అన్నారు, ఈయన కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేను మిత్రమా, నన్ను ఉంచలేదు మీరు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇంకా 2.5-3 సంవత్సరాలు ఉండగానే నేను ఉంటే మీరు చేసేటటువంటి పనులు కొన్ని మీ అనుచులు చేసేటటువంటి కొన్ని పనులకి ఇబ్బంది జరగద్దని నన్ను పార్టీలో ఉంచడానికి మీకు ఇష్టం లేక నా వెనక కుంపటను పెట్టి నన్ను పార్టీ నుంచి బయటికి పంపించే పరిస్థితులు తీసుకొని వచ్చారు. మీ పక్కన కూర్చొని ఒక ఆయన అన్నారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కదని. ఆ మిత్రుడికి కూడా చెప్తున్నాను, మిత్రమా నేను అప్పట్లో పార్టీలో లేను, పార్టీ నుంచి బయటికి పంపించేశారు నన్ను. ఇవన్నీ చెప్పుకుంటా మీకు ఇంకొకటి పదవి కూడా చెప్పాలి, మర్చిపోయినాను. సొసైటీ త్రిమ్యాన్ కమిటీ వెయ్యాలని ఫస్ట్ మన గౌరవ శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నేను కూర్చొని ఉన్నప్పుడు నాకు ఒక సెగ్మెంటు అంటే ఒక సభ్యులు మీకు ఒక సభ్యులు ఇచ్చారు. రఘురామరెడ్డి ఒకరిని పెడతారు, మీరు ఒకరిని పెడతారు, సుబ్బరామరెడ్డి ఒకరిని పెడతారు. అంటే సుబ్బరామరెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన్ని తీసేయడం గౌరవం కాదు, ఆయన ఉంచండి అని చెప్తే ఒక్క నిమిషంలోనే అదే గౌరవ శాసనసభ్యుల వారి ముందు నాకు అవసరం లేదు సార్ ఈ పదవులు, వాళ్ళనే పెట్టుకోమనండి, నేను ఇటువంటి పదవుల కోసం ఆశపడలేను, నేను డెవలప్మెంట్ అనేది నా మనసులో ఉండేది, మీరు డెవలప్మెంట్లో మీరు గొప్ప వ్యక్తులు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను నేను అని చెప్పి ఆ రోజు కూడా పదవి మీకే వదిలేశాను. మీరు నిన్న ఈ కన్వీనర్ పదవి కోసం నేను ఒక శాండ్ మాఫియాని డెవలప్ చేస్తున్నానని మీరు మాట్లాడడం నిజంగా అది ఆశ్చర్యం వేస్తుంది. మండల ప్రజలు నమ్ముతారా? రఘురామరెడ్డి అనే నా మీద నిందలేస్తే మండల ప్రజలు నమ్ముతారా? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఇది. నేను ఒకటే చెప్తున్నాను, కలువాయి మండల చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక విధమైనటువంటి రాజకీయాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. దాన్ని మీరు పెంచి పోషించాలనుకుంటే మీ ఇష్టం, తెలుగుదేశం పార్టీ రెడీ సిద్ధంగా ఉంది. లేదు డెవలప్మెంట్ వైపు మనం పోదామా అని అంటే సంతోషం. ఈ మండలం ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ఈ మండలాన్ని అభివృద్ధి పథంలో ఏ విధంగా తీసుకొని పోవాలో ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కష్టపడేదానికి సిద్ధంగా ఉన్నాం. మా శాసనసభ్యులు మమ్మల్ని ఏది అడిగినా కూడా కాదనకుండా మాకు చేస్తూ ఉన్నారు. మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వము రాష్ట్ర అభివృద్ధిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. దానికి మేమందరం కట్టుబడి ఉంటామని మీకు తెలియపరుచుకుంటూ ఒక్క మాట, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు ఒక చిన్న విషయము, అది జోక్గా మాట్లాడారో మా పాపమైన, ఆయనకి పాలసీలు అయితే బాగా తెలుసు, పాలసీ మ్యాటర్లు కొంచెం తక్కువ, అయినా కూడా తప్పదు కదా గౌరవ కన్వీనర్. అయ్యా నేను ఇది చూపించి ఒక మాట చెప్పాను, తహసీల్దార్ల మెడపై కత్తి పెట్టి తప్పులు చేయిస్తున్న నేతలు. ఇది స్టేట్ న్యూస్. నేను మీకు ఏం చెప్పాను నిన్న ప్రెస్ మీట్లో, ఈ హెడ్డింగ్ చదివి ఇందులో కలువాయికి సంబంధించి ఒక పాయింట్ ఉందండి అంటూ తహసీల్దారు అప్పటి మానికల ప్రమీల గారు ఇచ్చినటువంటి చెప్పిలారనేటటువంటి ఒక కథనాన్ని మాత్రమే చదివా ఇందులో నేను. మీరు తహసీల్దారు మన మీద కత్తులు పెట్టి పనులు చేయించుకున్నారని నేను అనలేదు. ఇది ఒక స్టేట్ న్యూస్. ఇది స్టేట్ న్యూస్ హెడ్డింగ్ చెప్తూ ఇందులో ఒక పాయింట్ కలువాయి మండలానికి సంబంధించింది ఉందని నేను చెప్పడం జరిగింది. మంగళ కృష్ణారెడ్డి గారు, ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడే ముందు తెలుసుకోండి, మీరు మంచి ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. ఇలా నిందలు వేయడం, ప్రజలను మభ్య పెట్టాలని చూడడం, దొంగ 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 అని చెప్పి లేని తప్పులన్నీ ఎదుటోళ్ళ మీద బురదల్లేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని కలువాయి మండలంలో పెంచొద్దని చెప్పి మీకు మనం చేసుకుంటూ, వెంకటేశ్వర నాయుడు మండల కన్వీనర్గా ఉండి
వెంకటేశ్వర నాయుడిని తీసివేసి రఘురామరెడ్డిని పెట్టిన కారణం ఆయన చెప్పుకొచ్చారు. అన్న, మండల కన్వీనర్ అనేది అది మా పార్టీ అంతర్గత విషయం. మా అధిష్టానం, మా నాయకులు ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారు, ఆయన ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే మండల పార్టీ కన్వీనర్గా కానీ ఏ పదంలో కానీ ఉంటారు. అదేవిధంగా పదవులు వచ్చినప్పుడు అందరూ ఆశించడం మామూలే. అందులో భాగంగా ఆయన ఒకటే మాట చెప్పారు. మేము అడిగాము, వెంకటేశ్వర్లో నువ్వు లాంగ్ స్టాండర్డు అధిష్టానం మార్చమని చెప్పింది, అందుకని మారుస్తున్నా అని చెప్పారు. మేము దానికి ఒప్పుకొని రఘురామరెడ్డి గారికి కన్వీనర్కి ఇచ్చేదానికి మేము అందరి సమ్మతితోనే చేయటం జరిగింది. అది మా పార్టీ తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం. అది మీరు ప్రస్తావించకూడదు. ఇప్పుడు మీ పార్టీలు అనేకం జరుగుతున్నాయి. మీరు కన్వీనర్లు మార్చుకుంటారు, ఎవరెవరో చేసుకుంటారు. అవన్నీ మేము ప్రస్తావన చేయటం లేదు కదా ప్రెస్ మీట్ పెట్టి. తర్వాత మాకు ఏకైక నాయకులు నియోజకవర్గంలో కురుగుల రామకృష్ణ గారు, మా ఎమ్మెల్యే గారు, ఆయన నాయకత్వంలోనే కలవాయిలో తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదేం కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. మీరు అనేక విషయాలు చెప్పారు. వాటన్నిటిని కూడా ఈ మండలంలో ఏమేమి జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు. అవకాశం వచ్చిన రోజు ఎవరికి ఏ విధంగా తీర్పు ఇవ్వాలనో ఆ విధంగా తీర్పిస్తారు ప్రజలు. అంతేగాని పార్టీ అంతర్గత విషయాల్లో ఇతర పార్టీలోళ్ళు జోక్యం చేసుకోవటం ఇది భావ్యం కాదని నేను భావిస్తాను. కానీ ఏదేమైనా గౌరవ జడ్పీటీసీ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం ఒకే ఒక సందర్భం. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లోనే రాజకీయం 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. రాజకీయంలో ఈరోజు ఏం కొత్త కాదు ఆయన చెప్పటం. కానీ నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఒక విషయం ప్రస్తావించడం జరిగింది. మాది ఒకే పార్టీ, ఒకే మాట. వాళ్ళ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి, వాళ్ళలో గ్రూపులు ఉన్నాయనే మాట ప్రస్తావించడం జరిగింది. ఆ ఒక విషయం మీద నేను ఒక రకంగా చూస్తే నాకు రాజకీయ గురువు లాంటివాడు అయినా ఈరోజు ఒకటే చెప్తున్నాను. కలువాయిలో గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతర్గత విభేదాలు లేవా? అంతకుముందైనా ఎప్పుడైనా అధికార పార్టీ అనేది ఉన్నప్పుడు అంతర్గత విభేదాలు అనేవి అవి ఎక్కడా ఉండవయి. కాకపోతే అవి సహజం. అది ఎందుకంటే ఎవరు అధికార పాలనలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకే మాట ఒకే కుటుంబం బాగానే ఉంటుంది. ఆలుమూగులకే సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి, మళ్ళీ చచ్చుకొని పోతూ ఉంటారు. కానీ ఇది తెలుగుదేశం పార్టీ అనే గొడుగు కింద ఉన్నాం అందరం. ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమే. తెలుగుదేశం పార్టీలోనే ఏదున్నా మేమే మాట్లాడుకోవాలి. కానీ గ్రూపులు ఉన్నాయనేది అవాస్తవం. ఎటువంటి గ్రూపులు లేవు మాకు. మేమందరం కలిసిమెలిసి ఏమైనా నిర్ణయాలు తీసుకోగలం. ఒకవేళ అనివార్య కారణాల వల్ల మాకు పనుల నుండి మేము ప్రెస్ మీట్లకి రాలేకపోయినంత మాత్రాన ఇప్పుడు కూడా అనుకున్నాం, అప్పటికప్పుడు అరగంటలో అనుకున్నాం. కొంతమంది రాలేకపోవచ్చు, ఏవో పనుల నుండి రాలేకపోవచ్చు. కానీ అంత మాత్రాన గ్రూపులు ఉన్నాయనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాలో మండల పార్టీ అధ్యక్షుడి విషయాల్లో కానీ ఏటిల్లో కూడా అంతర్గత విభేదాలు అయితే ఏం లేవు. సహజంగా నలుగురు కావాలనుకుంటా ఉంటారు. ఏ పదవైనా కానీ వాళ్ళు ఎవరికో ఒకరికే వస్తుంది, కానీ అందరికీ రాదు. అందువల్ల ఏంటంటే అధికార పార్టీ నీకేం కొత్త కాదు, అధికార పార్టీలో ఉన్నటువంటి సమస్యలు నీకేం కొత్త కాదు. అందుకని ఆ తెలుగుదేశం పార్టీని ఏలెత్తి చూపించి మా పార్టీలో అంతర్గత విభేదాలు లేవు, మేమంతా ఒకే కుటుంబం, ఒకటే మాట ఒకటే బాణం అనేది కరెక్ట్ కాదు. అందుకని మేము కోరుకునేది ఒకటే, మనకి ఎప్పుడూ ఈ ఆనవాయితీ లేదు. కలువాయి మండలంలో ఒకరి మీద ఒకరు విమర్శించుకునే ఆనవాయితీ మనకు లేదు. మనం ఏ పార్టీ అధికారంలో ఉన్నా పనులకి అంకితమయ్యి అభివృద్ధి పదంలో ఏ విధంగా చేయాలనేదే గమనిస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఒకరినొకరు వ్యక్తిగతంగానో పార్టీల పరంగానో విమర్శించుకొని, నాకు తెలిసైతే నా అతి తక్కువ రాజకీయ చరిత్రలో ఎప్పుడు మనం విమర్శించుకునేది లేదు ఒకరినొకరు. దయచేసి ఈ
ప్రెస్ మీట్లు, ఈ ఒకరినొకరు వ్యక్తిగతంగా విమర్శించుకోవటాలు అనేటి ఆపి అందరం కూడా ఏదైనా మనం మండలాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోగలమో ఆ విధంగా మనం ముందుకెళ్ళి అందరం ఒకరికొకరు సహకరించుకొని మండల అభివృద్ధికి కృషి చేస్తారని అందరినీ కోరుకుంటూ